గంజాయి రహిత ప్రాంతంగా విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ కలిసి రావాలని స్థానిక ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 51వ వార్డు పరిధిలోని ఈస్ట్ పార్క్ లో సుమారు 40 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలవుతున్నారని, వాటిని అరికట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను పరిష్కారం కోసం దరఖాస్తు ఇవ్వాలని, వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతానని హామీ ఇచ్చారు. 2019లో ఓ మహిళకు పట్టా మంజూరు చేయగా ఓ వ్యక్తి ఆమెను వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి చర్యలను ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ రేగి వెంకటరమణ మాట్లాడుతూ సమర్థుడు నిజాయితీపరుడైన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు పాటుపడతానని పేర్కొన్నారు. ఈరోజు ఈస్ట్ పార్క్ లో సుమారు 39,76,000 సంబంధించిన వర్క్స్ ఇక్కడ టేకప్ చేయటం జరిగింది. దీంట్లో ఇదేంటంటే ఈ ఫుట్పాత్స్ వైడెన్ చేయటము, అట్లాగే అడిషనల్ టాయిలెట్స్ కట్టడానికి ఇదంతా కేటాయించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్పొరేటర్ రేయి వెంకటరమణ గారు, అట్లాగే ఉషా కిరణ్ మేడం గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన నాయకులు, అట్లాగే ఇంజనీర్సు, కాంట్రాక్టర్సు, ఈ బుడా కాలనీలో నివసిస్తూ ఈ పార్క్ని యూజ్ చేస్తున్న ఈస్ట్ పార్క్ సభ్యులు, ప్రెసిడెంట్ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. నేను ఎమ్మెల్యే అయ్యాక ఇదే మొట్టమొదట కార్యక్రమము. తప్పనిసరిగా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మనం చేస్తాము. ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా, ఏదన్నా సమస్యలు ఉన్నా మా ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. తప్పనిసరిగా మేము మీకు రిసీప్ట్ ఇస్తాము. తర్వాత దానికి మేము ఫాలోఅప్ చేసి దానికి మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని పరిష్కరించడం గురించి తప్పనిసరిగా మా ప్రయత్నం చేస్తాము. ఏదైతే ఒక మహిళకి మేము ఇదివరకు 2019లో కేటాయించిన పట్టా, దాంట్లో 2016లో ఒక పట్టా కేటాయించడం జరిగింది. దాంట్లో కన్స్ట్రక్షన్ చేయనివ్వకుండా ఒక వ్యక్తి అడ్డుకుంటున్నాడని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఎంత పెద్ద వ్యక్తినైనా సరే ఇటువంటి రౌడీజము, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తరిమి తన్నేస్తాము, దాంట్లో డౌట్ లేదు. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి లోపలేసేస్తాము. తప్పనిసరిగా ఎవరికైతే న్యాయబద్ధంగా ఉందో ఆ న్యాయబద్ధంగా చేయవలసిన పనులు చూడవలసిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈ విధంగా మీకు అందరికీ కూడా తెలియచేసుకుంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా దయచేసి మా దృష్టికి తీసుకుని. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పెద్ద ఎత్తున ఈ గంజాయి బ్యాచ్లు పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ గంజాయి కన్జంప్షన్ని, గంజాయిని ట్రాన్స్పోర్టు, రవాణాని అరికట్టడం గురించి పెద్ద ఎత్తున ప్రయత్నము చేయటం జరుగుతుంది. అట్లాగే ఎక్కడన్నా గంజాయి తాగుతున్నారు, ఎక్కువగా విక్రయం జరుగుతుంది అనేది మీది ఏదైనా దృష్టికి వస్తే మాకు ఇంటిమేట్ చేయండి. మీ పేరు మీవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచి మేము చేయవలసిన యాక్షన్ మేము చేస్తాము. అంటే ఏదో పిల్లలకి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేయడం మా ముఖ్య ఉద్దేశం కాదు. వాళ్ళని డీఅడిక్షన్ కేంద్రానికి మనం పంపించి వాళ్ళు ఆ ఎడిక్షన్ నుంచి తప్పించడానికి ముఖ్య ఉద్దేశము. కాబట్టి అందరూ కలిసి, దీంట్లో రాజకీయ పార్టీలతోటి సంబంధం లేదు, అట్లాగే కుల మతాలతోటి సంబంధం లేదు. అందరూ కలిసికట్టుగా నార్త్ నియోజకవర్గంలో ఈ గంజాయి రహిత నియోజకవర్గం కింద మన చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి అందరూ కూడా కొంచెము సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. మన ఈస్ట్ పార్కులో అభివృద్ధి పనులు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా గత ఎలక్షన్ ముందే ఇవన్నీ శాంక్షన్ చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు వచ్చిన తర్వాత ఈయన మన వార్డుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి ముఖ్యంగా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈయన ద్వారా, ఎందుకంటే ఎమ్మెల్యే గారి ద్వారా ఒక మంచి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో గతంలో కూడా మనల్ని పొందిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా, అంటే ఇక్కడ వార్డు కార్పొరేటర్ అయినా సరే మేము పార్టీలకు అతీతంగా మేమందరం పార్టీలు పక్కన పెట్టి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని చెప్పేసి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.